introduce my husband and the next Vice President of the United States, J.D. Vance. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జేడీ వ్యాన్స్ను ప్రకటించడంతో ఒక్కసారి ఎంటైర్ తెలుగు డయాస్పరా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, స్వదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరి దృష్టి జేడీ వ్యాన్స్ థీమని ఉషా చిల్కూరిపై పడింది. సో తెలుగింటి ఆడపడచ్చు అన్నది సహజంగానే ఆనందాన్ని కలిగిస్తుంది. జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడున్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం చూస్తే అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్న నేపథ్యంలో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు అన్న ఎమోషనల్ సెంటిమెంటు సహజంగానే ముందుకొచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జేడీ వ్యాన్స్ కన్నా కూడా మన దేశ మీడియానే కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఉషా చిల్కూరి గురించి భారీ ఎత్తున కవర్ చేస్తుంది, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలకు కూడా. సో ఏంటి ఉషా చిల్కూరి ప్రత్యేకత? సో ఆమె ఎందుకని మరి అంతగా గ్లోబల్ మీడియా అట్రాక్షన్ రావటానికి కారణం ఏంటి? ఈ తెలుగు కనెక్షన్, ఇండియన్ కనెక్షన్కి ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్? మీరు ఈ విషయాలు చెప్పే ముందు కొద్ది గంటల క్రితం రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో తన హస్బెండ్ అయిన జేడీ వ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉషా చిల్కూరి చేసిన ప్రసంగం కూడా చాలామందిని అట్రాక్ట్ చేసింది. ముందు ఆమె చేసిన ఈ చిన్న ప్రసంగం చూడండి. We were friends first because, who wouldn't want to be friends with JD? He was then, as now, the most interesting person I knew. A working class guy who had overcome childhood traumas that I could barely fathom to end up at Yale Law School. A tough Marine who had served in Iraq, but whose idea of a good time was playing with puppies and watching the movie Babe. The most determined person I knew with one overriding ambition: to become a husband and a father, and to build the kind of tight-knit family that he had longed for as a child. My background is very different from JD's. I grew up in San Diego, in a middle-class community with two loving parents, both immigrants from India, and a wonderful sister. That JD and I could meet at all, let alone fall in love and marry, is a testament to this great country. Raised by his grandmother through tough times, chosen to help lead our country through some of its greatest challenges. I am grateful to all of you for the trust you have placed in him and in our family. And with that, it is my great privilege to introduce my husband and the next Vice President of the United States, J.D. Vance. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే వాస్తవంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అమెరికన్ పాలిటిక్స్లో ఏ స్థాయిలో ఉన్నారు, ఇది అర్థం కావాలంటే కొన్ని గణాంకాలు మనం మీ ముందు పెట్టాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా తన సంపాదకీయంలో కోట్ చేసిన స్టాటిస్టిక్స్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అరౌండ్ 4.9 మిలియన్, అమెరికాలో 49 లక్షలు, చాలా వేగంగా పెరుగుతున్న కమ్యూనిటీ. వాస్తవంగా అమెరికా జనాభాలో 1.3%, నెగ్లిజిబుల్. ఈ 1.3% కూడా ఒక్కచోట కేంద్రీకృతమే లేరు, అమెరికా అంతటా విస్తరించున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు టెక్సాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, అట్లాంటా, ఇలా చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు, ఒక్కచోట కూడా లేరు. అందులో తెలుగు వారు
ఒక అమెరికాలో విత్ ఇన్ ద ఇండియన్ కమ్యూనిటీలో థర్డ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. హిందీ, గుజరాతీ తర్వాత మీకు తెలుగువారనే అంచనా. సో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే గణనీయంగానే. వీళ్ళు వాస్తవంగా తెలుగువారు సంఖ్య కన్నా ఎక్కువ కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. సో 2016లో ఈ కథనం టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయం ప్రకారం 3,20,000 ఉంటే ఇప్పుడు 12,30,000కి వచ్చారు. 2024 8 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగారు తెలుగు వాళ్ళు. సో 12,30,000 చేరుకున్నారు. మొత్తం 49 లక్షల ఇండియన్ అమెరికన్స్లో. థర్డ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. సో ఈ గణాంకాలు చూసినప్పుడు మనకు మరి ఎందుకు అమెరికన్ పాలిటిక్స్లో ఇంత అటెన్షన్ ఇండియన్స్ అంటే? సో వాస్తవంగా కార్పొరేట్ అమెరికాలో మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం ఒక కారణం కావచ్చు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మీకు ట్విట్టర్, పెప్సికో, ఇలా అడోబ్, ఇలా అనేక రకాల టాప్ టెక్ జాయింట్ కంపెనీస్కు ఇండియన్ ఆరిజిన్ కలిగిన వారు చాలా పెద్ద పాత్ర పోషించారు. దాంతోపాటు పొలిటికల్ అమెరికాలకు కూడా పెద్ద పాత్ర. ఇప్పుడు బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ ఇండియన్ లింక్స్ ఉన్నాయి. అలాగే రిపబ్లికన్ పార్టీ క్యాండిడేచర్ కొరకు ట్రంప్తో పోటీపడి ఓడిపోయి ఇప్పుడు ట్రంప్కు మద్దతు ఇస్తున్న వివేక్ రామస్వామి, నికీ హ్యాలీ, ఇలా ఇండియన్ అమెరికన్స్ కూడా ఉన్నారు. సో సాధారణంగా ఇండియన్ కమ్యూనిటీ అమెరికన్ పాపులేషన్లో ఉన్న షేర్తో పోలిస్తే వీఆర్ మోర్ రిప్రజెంటెడ్ ఒక రకంగా కార్పొరేట్ అమెరికాలోను, పొలిటికల్ అమెరికాలోను. దీనికి కారణం ఏంటి అంటే ఇండియన్ అమెరికన్స్కు ఉన్నటువంటి సోషో ఎకనామిక్ క్లౌట్ ఇందుకు కారణం. మీరు ఎవరేజ్ అమెరికన్కున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఎవరేజ్ అమెరికన్కున్న ఎకనామిక్ స్టాండర్డ్తో పోలిస్తే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ చాలా ఎక్కువ. సో మోర్ దెన్ 70% ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ కనీసం గ్రాడ్యుయేట్ అయినా ఉన్నారు. దాదాపు మిగతా వాళ్ళు కూడా బహుశా సీనియర్ సిటిజన్స్, పిల్లలు అయ్యి ఉండాలి. ఒక ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి $1,00,000 అన్న కనీస ఆదాయం ఉంది అని. సో అందువల్ల ఇండియన్ అమెరికన్స్కున్న $1,00,000 100K ఎవరేజ్ ఇన్కమ్ ఉండి మోర్ బెటర్ ఎడ్యుకేటెడ్గా ఉండడం వల్ల కంపారిటివ్లీ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎక్కువ. అందులో మన వాళ్ళు అత్యధికంగా స్టెమ్ కోర్సెస్లో ఉన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ స్టెమ్ మేనేజ్మెంట్ ఈ కోర్సెస్లో ఎక్కువ మందిగా ఉన్నారు. సో అందువల్ల మోడర్న్ ఎకానమీ, ఆధునిక ఎకానమీని ఫియల్ చేసేటువంటి రంగాలలో ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు, ముఖ్యంగా తెలుగు అమెరికన్స్ ఉన్నారు. సో అందువల్ల సిలికాన్ వ్యాలీలో అయితే తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అంటారు. అంత పాపులర్గా మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్, బెటర్ పర్ఫార్మింగ్, ఎకనామికల్లీ హయ్యర్ లెవెల్, అకాడమిక్గా ఎడ్యుకేషనల్గా కూడా చాలా హయ్యర్ లెవెల్. ఈ కారణాల వల్ల సాధారణంగా ఇండియన్ అమెరికన్స్ ప్రజెన్స్ను ఇంత పెద్ద ఎత్తున అమెరికన్ మీడియా కూడా రికగ్నైజ్ చేస్తుంది. తెలుగు అమ్మాయి అనే కాదు, ఇండియన్ అమెరికన్ కావడం అనేది ఒక ప్రత్యేకత. అఫ్కోర్స్ ఉషా చిల్కూరి కేవలం జేడీ వ్యాన్స్ సత్యమనే కాదు, ఆమె కూడా అమెరికాలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏల్ లా స్కూల్లో చదివారు. అమెరికన్ చీఫ్ జస్టిస్, అమెరికన్ జడ్జెస్తో అసిస్ట్ చేశారు. అందువల్ల ఆమెకు ఉన్నటువంటి అకాడమిక్ ప్రొఫైల్ కూడా సహజంగానే ఆమె పట్ల అంత అటెన్షన్ రావటానికి కారణమై ఉండొచ్చు. అందులో ఆయన జేడీ వ్యాన్స్ సోషాలజీ ఆఫ్ రూరల్ అమెరికన్స్ అంటే గ్రామీణ అమెరికన్ల సామాజిక స్థితిగతులపైన రాసిన బెస్ట్ సెల్లింగ్ బుక్, ఆయన ఒక రకంగా ఆటోబయోగ్రఫీ. అది ఆ రచనలో కూడా ఉషా చిలుకూరి పాత్ర ఉంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అంటే ఉషా చిలుకూరి ప్రొఫైలు, ఇండియన్ డయాస్పరా ప్రొఫైలు, అందులో తెలుగు అమెరికన్ ప్రొఫైల్, ఈ మూడు కలవడం వల్ల ఇవాళ ఉషా చిలుకూరి ఇంత అటెన్షన్ గ్యాదర్ చేయగలుగుతున్నారు.
వాస్తవంగా జనాభా రీత్యా చూస్తే మన ప్రజెన్స్ తక్కువనే ఉండొచ్చు. ఇందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే ఇండియన్ అమెరికన్స్ ఓటింగ్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఓటు వేస్తారు కంపేర్ టు వైట్ అమెరికన్స్తో పోలిస్తే ఓటింగ్ పర్సెంటేజెస్ ఎక్కువ. సో కంట్రిబ్యూషన్ టు ద పోల్ ఫండింగ్ కూడా స్కోప్ ఎక్కువ. సో అందువల్ల ఆర్థికంగా బలమైన వర్గాలు కనుక కంపారిటివ్లీ ఫర్ క్యాంపెయిన్ ఫండింగ్కు కంట్రిబ్యూట్ చేయగలిగే సామర్థ్యం కూడా ఎక్కువ. అందువల్ల కేవలం ఓట్లు మాత్రమే కాదు, అమెరికాలో ఎలక్షన్స్లో ఓటర్లు ఎంతమంది ఉన్నారనే కాదు, క్యాంపెయిన్ ఫండింగ్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తావు, వాలంటీర్స్గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో చూస్తే ఇండియన్ అమెరికన్స్ వారి పాపులేషన్తో పోలిస్తే చాలా మచ్ హయ్యర్ పాత్ర పోషిస్తున్నారు. దాంతోపాటు ఇండియన్ అమెరికన్స్ జనరల్గా సాంప్రదాయంగా తీసుకున్నప్పుడు డెమోక్రటిక్ పార్టీ ఓటర్లు. ఎందుకంటే ప్రపంచంలో మీరు వెస్ట్రన్ డెమోక్రసీలో బ్రిటన్లో లేబర్ పార్టీ, అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, ఇవన్నీ కూడా ప్రో ఇమిగ్రెంట్ పార్టీలు. రిపబ్లికన్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఏమో యాంటీ ఇమిగ్రెంట్ పార్టీలు. ఈవెన్ రిషి సునక్ ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ అయి కూడా ఆయన బ్రిటన్లో యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ను ఫాలో అయ్యాడు. సో డొనాల్డ్ ట్రంప్ కూడా యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్. సో అందువల్ల డెమోక్రటిక్ పార్టీకి ఇండియన్ అమెరికన్స్ ఎక్కువగా ఓటు వేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్. అయితే ఇటీవల కాలంలో రిపబ్లికన్ పార్టీకి కూడా మీకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలో సపోర్ట్ బేస్ గణనీయంగా పెరిగింది. మీరు ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్లు కూడా రిపబ్లికన్ పార్టీలో ఎమర్జ్ అయ్యారు. బీజేపీ ఫినామినన్, మోడీ ఫినామినన్ వచ్చాక ఇది ఇంకా పెరిగింది. ఎందుకంటే ఓవర్సీస్ బీజేపీ కూడా చాలా స్పష్టంగా ప్రో ట్రంప్ వైఖరి తీసుకున్నారు. మీకు ట్రంప్ లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు మోడీ ఈవెంట్స్ను కూడా మోడీతో కలిసి పనిచేసిన హౌడీ మోడీ, కెంచో ట్రంప్ ఈవెంట్స్ను కూడా ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్నారు. సో రిపబ్లికన్ పార్టీ డెస్పరేట్గా ఉన్నది ఏంటంటే ఇండియన్ అమెరికన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి. ఎందుకంటే విత్ ఇన్ ది సౌత్ ఏషియన్ డయాస్పరా ఇండియన్ అమెరికన్స్ ఆర్ మోస్ట్ యాక్టివ్గా ఉన్నారు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావడం, అంటే మనకున్న సామాజిక ఆర్థిక ప్రొఫైల్, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియన్ డయాస్పరా, ప్రత్యేకంగా ప్రవాస ఆంధ్రుల ఉన్న పాత్ర వల్ల ఈ రకమైన గుర్తింపు వచ్చింది. కారణాలు ఏదైనా మన ఉష అనేది మిగిలిపోతుంది కనుక సహజంగానే దానివల్ల ఏమైనా అమెరికా విధానాలు మారుతాయా ఈ పరిణామాల వల్ల అంటే మారకపోవచ్చు. కానీ ఆ ఎమోషనల్ సెంటిమెంటల్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలుగింటి ఆడబిడ్డ అమెరికా ఉపాధ్యక్షుని కాబోతున్న వ్యక్తి ఒకవేళ అయితే ఉపాధ్యక్షుడి సతీమణి అంటే సహజంగానే తెలుగువారు ఎవరైనా గర్వపడతారు కదా.